'లెనిన్' మూవీ మొత్తానికి చూసానండి. 'లెనిన్' మూవీ ఎలా ఉందిరా అంటే, నాకైతే మూవీ బా నచ్చింది. మూవీ అయితే నాకెక్కడ డిసప్పాయింట్ చేయలేదు కంప్లీట్‌గా. ఓన్లీ వన్ థింగ్ వచ్చేసి సాంగ్స్ ఒకటి నాకు పెద్దగా ఎక్కలేదు మూవీలో. లైక్ 1, 2 సాంగ్స్ బాగున్నాయి. మిగతా సాంగ్స్ అనవసరంగా అనిపించింది నాకు మూవీలో. అంతకు మించి నాకైతే వేరే నెగెటివ్స్ అస్సలు లేవు. మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీ అండి. స్టోరీ చాలా బాగుంది. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు ప్రతి చిన్న పాయింట్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ట్విస్ట్‌లు గాని, ఎలివేషన్స్ గాని ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి నాకు మూవీలో. ఇంకోటి నాకు నచ్చింది మూవీలో అంటే కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ అండి. చాలా అంటే చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు క్యారెక్టర్స్‌ని. నాకది చాలా బాగా అనిపించింది. ఎలా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక స్కోప్ ఉంటుంది. ఏది అన్నెసెసరీ క్యారెక్టర్ అనిపియదు. నాకైతే అలాగే అనిపించింది. ఇప్పుడు ఏదైనా స్క్రీన్ మీదకి ఒక క్యారెక్టర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌కి ఏదో ఒక స్కోపో, ఏదో ఒక చిన్న లైక్ స్టోరీలో ఏదో ఒక చేంజ్ అవుతుంది ఒక క్యారెక్టర్ వల్ల అన్నట్టు అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ బానే ఉంది మూవీలో. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అఖిల్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కంపేర్ టు ప్రీవియస్ మూవీస్‌తో పోలిస్తే యాక్టింగ్ కూడా బానే చేశారు. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మూవీకి మన హీరోయిన్ గారు, భాగ్యశ్రీ గారు. ఒకవేళ ఈ మూవీకి శ్రీలీల గాని ఉండింటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది మూవీ. పక్కా ఆలోచిస్తున్న మూవీ అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ చేంజ్ మూవీ కంటే వాళ్ళు హీరోయిన్‌ని చేంజ్ చేయడం. ఇంకా స్టోరీ పరంగా అసలు ఏం నచ్చిందిరా అంటే ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కంప్లీట్ మహాభారతం రిఫరెన్స్ తీస్తూ వాళ్ళ ఊర్లో ఎలా జరుగుతుందనేది జాతర గాని, ఆ 18 డేస్‌ది గాని, వాళ్ళు డిస్క్రైబ్ చేయడం గాని, ఒక క్యారెక్టర్‌కి అదంతా చాలా బాగా లింక్ చేసుకున్నారు. మహాభారతం నుంచి వాళ్ళ ఊర్లో ఆ స్టోరీకి. అది బా అనిపించింది నాకు బేసిక్‌గా. ఇంకా మెయిన్‌గా ఇంకో క్యారెక్టర్ ఉంటుందండి మూవీలో. అది మన విలన్ క్యారెక్టర్. ఆ యాక్టర్ పేరు ప్రమోద్. అతన్ని మీరు 'సలార్' మూవీలో కూడా చూసుంటారు. అతనే ఈ మూవీలో విలన్ బేసిక్‌గా. నేనసలు అనుకోలేదు 'సలార్' మూవీలో ఉన్నాడని అతని. ఈ మూవీలో అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది ఎంటైర్ మూవీలో. నాకైతే చాలా బాగా అనిపించింది టిల్ లాస్ట్ వరకు. నేను వెయిట్ చేస్తున్నా అతలో ఉన్న నెగెటివ్ షేడ్ ఎప్పుడు బయటికొస్తుందా అని మూవీలో. అది వచ్చే టైంకి చాలా బాగా ఫీల్ అయిపోతాం. అంటే లైక్ కనెక్ట్ అయిపోతాం ఆ నెగెటివ్ షేడ్‌కి. అది బా చూపిచ్చారు మూవీలో ఆ విలన్ క్యారెక్టర్. ఇంకోటి నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే లైక్ ఒక నార్మల్ వేలో చెప్తున్నా. ఇంకోటి నేను ఎక్కడ డిసప్పాయింట్ అయిపోయానంటే మూవీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ లాస్ట్‌కి ఏమీ కాదు. అసలు చచ్చిపోతాడా? బతుకుతాడా? అవేం చూపియరు. అంటే బేసిక్‌గా చంపేయరు ఆ ఎమ్మెల్యేని. అక్కడొకటి డిసప్పాయింట్ అయిపోయినా. అతన్ని కూడా చంపేసుంటే అయిపోతుండే అనిపించింది. నాకైతే ఇంకేం నెగెటివ్స్ లేవండి. మూవీ అయితే నాకు నచ్చింది. ఖచ్చితంగా మీరు ఒక మంచి మూవీని చూడాలి అనుకుంటే రీసెంట్ టైమ్స్‌లో ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళండి. నచ్చుతుంది ఖచ్చితంగా అయితే. మరీ అంత వరస్ట్ అయితే ఉండదు. మన నాగవంశి గారు చెప్పినట్టయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అది ఎంత పర్సెంటేజ్ నచ్చుతుంది అన్నట్టు లైక్ 100% ఫుల్ సాటిస్ఫైడా? లేకపోతే యావరేజ్ సాటిస్ఫైడా? ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. నెగెటివ్ అయితే అసలు యాహ్! ఎక్కడ నెగెటివ్ అయితే అనిపియదు. ఖచ్చితంగా నచ్చుతుంది.